హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. రేషన్ కార్డుదారులందరికీ భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి. సంక్రాంతి కానుకగా వారికి చీరలు, ధోతీలు పంపిణీ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. సంక్రాంతి పండుగ హిందూ సంప్రదాయ ప్రకారం అత్యంత విశేషమైన పండుగ. ఈ పండుగ ప్రజలలో ఆనందం, ఉత్సాహం, వైభవంతో జరుపుకుంటూ ఉంటారు. 3 రోజుల పాటు జరిపే ఈ పండుగ సందర్భంగా ప్రజలకు ఉచితంగా చీరలు, ధోతీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రజలందరికీ శుభవార్తగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు సంక్రాంతి పండుగ మరింత ఆనందంగా మారనుంది. తమిళనాడులో పాంగల్ పండుగ సంక్రాంతి పండుగకు సమానంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరానికి ప్రజలకు ఉచితంగా చీరలు, ధోతీలు అందించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం జనవరి 10వ తేదీలోపే రేషన్ షాపులకు ఉచితంగా చీరలు, ధోతీలు పంపే పనిని హస్తకళల శాఖ ప్రారంభించింది. ఈ ఉచిత చీరలు, ధోతీలు ఆర్డర్ల ద్వారా పంపుతారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కొన్ని ప్రత్యేక వస్తువులు పంపిణీ ఇస్తారు. ఈ వస్తువుల్లో పండుగకు అవసరమైన బియ్యం, బెల్లం, చెరుకు మొదలైనవి ఉంటాయి. రేషన్ షాపుల ద్వారా ఈ వస్తువులను పంపిణీ చేస్తారు. ఉచిత చీరలు, ధోతీలను గోదాములకు తరలించింది. వాటిని రేషన్ షాపులకు పంపిస్తున్నారు. ఈ విధంగా సంక్రాంతి పండుగకు ముందే ఉచిత చీరలు, ధోతీలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకుముందు ప్రజలకు ఇలాంటి కానుకలు అందించే కార్యక్రమం కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఉచిత చీరలు, ధోతీలు అందించడం ప్రజల ఆనందాన్ని, వైభవాన్ని పెంచుతుంది. ఈ సంక్రాంతి పండుగకు మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి అయితే రేషన్దారులందరికీ కూడా చీరలు, ధోతీలు పంపిణీ చేస్తారు. అలాగే మరికొన్ని పండుగ వస్తువులు అయితే మటుకి పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.